వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము బేతాళ కథలు మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం వినబోయే కథ పేరు మరణదండన. విక్రమార్కుడు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు పైకెక్కి బేతాళుని కిందకు దించుకొని మునీశ్వరుడు చెప్పిన విధంగా నేల తాకకుండా భుజం మీద వేసుకొని కాళీమాత ఆలయం వైపు బయలుదేరాడు. బేతాళుడు విక్రమార్కుడి మౌనాన్ని భంగం చేయడం కోసం కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వము వంగరాజ్యాన్ని శిశుపాలుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ధర్మప్రభువుగా ఆయనకి ఆ రాజ్యంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాలలో కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఒక ఏడాది ఆ రాజ్యంలో వర్షాలు కురియకపోవడంతో కరువు దాపురించి ప్రజలందరూ అష్టకష్టాలతో అల్లల్లాడుతూ ఉన్నారు. పులి మీద పుట్రలాగా అదే సమయంలో బందిపోటు దొంగలు గ్రామాల మీద పడి దోచుకోవడం మొదలుపెట్టారు. బందిపోటులను పట్టుకోవడానికి రాజభటులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. గ్రామంలోని యువకులు సైతం పగలు రాత్రి పహారా కాచినా వాళ్ల కళ్ళు కప్పి ప్రజలు దాచుకున్న ధనధాన్యాలను బందిపోటులు కొల్లగొడుతూనే ఉండడంతో ప్రజలందరూ కలిసికట్టుగా రాజు కొలువుకు పోయి బందిపోటుల బారి నుండి ఎలాగైనా తమని కాపాడమని శిశుపాలుడికి మొరపెట్టుకున్నారు. ప్రజల వెతలకు కలత చెందిన శిశుపాలుడు తప్పకుండా కాపాడుతానని వారికి వాగ్దానం చేసి బందిపోటులను పట్టుకోవడానికి తనే స్వయంగా మారువేషంలో ఆ రాత్రే బయలుదేరాడు. నగరమంతా గాలిస్తూ దాపులనున్న అడవివైపుకు వెళుతూ ఉండగా దారి పక్కన ఒక యువకుడు గాయాలతో రక్తసిక్తమై కనిపించాడు. అతడి దగ్గరకు వెళ్ళి, ఓయి యువకుడా, నీవెవరు? నీకు ఈ దుస్థితి ఎందుకు కలిగింది అని అడిగాడు శిశుపాలుడు. అయ్యా, నేను బందిపోటు దొంగల ముఠా నాయకుడను. పక్క ఊరిలో దోపిడీ చేసి వస్తుంటే ఆ ఊరి యువకులు నన్ను వెంటాడి పట్టుకునే ప్రయత్నం చేసి విఫలమవ్వడంతో రాళ్లు విసిరి నన్ను గాయపరిచారు. దయచేసి మీరు నాకు కాస్తంత సహాయం చేస్తే నేను ఈ అడవిలో ఉన్న నా స్థావరానికి చేరుకుంటాను అంటూ మారువేషంలో ఉన్న శిశుపాలుడిని మహారాజుగా గుర్తించక వేడుకున్నాడు. అలాగే నేను మీ జాతివాడినే అంటూ శిశుపాలుడు ఆ బందిపోటు నాయకుడికి ఆసరా ఇచ్చి అతని స్థావరానికి చేర్చాడు. దొంగలందరూ తమ నాయకుడిని కాపాడినందుకు శిశుపాలుడికి అమితమైన గౌరవ మర్యాదలు ఇచ్చి విందు చేసి మరునాడు విలువైన కానుకలతో సత్కరించి సాగనంపారు. దొంగల స్థావరం, దానికి చేరే మార్గంను క్షుణ్ణంగా గుర్తుంచుకున్న శిశుపాలుడు కోటకు చేరగానే బందిపోటుల స్థావరం గుర్తులను సైన్యాధిపతికి చెప్పి వారిని బంధించి తీసుకురమ్మన్నాడు. సైన్యాధిపతి రాజు చెప్పినట్లుగానే బందిపోటుల స్థావరంపై దాడి చేసి దొంగలతో పాటు వెండి, బంగారు, నగదు, ధాన్యం కూడా తెచ్చి మహారాజు ముందు హాజరుపరిచాడు. మహారాజు ఆ సంపదనంతా పంచి ఆ బందిపోటు దొంగలకు మరణదండ విధిస్తున్నట్లుగా తీర్పు చెప్పాడు. ఇంతకాలం తమను పీడిస్తున్న బందిపోటుల బెడద వదిలిపోయినందుకు ప్రజలందరూ సంతోషంగా మహారాజును కీర్తించారు. మరునాడు రాజు కొలువుదిరి ఉండగా ఒక వృద్ధుడు, ఒక కన్య ఆయన ముందుకు వచ్చి చేతులు జోడించారు. ఎవరు మీరు? మీకొచ్చిన కష్టం ఏమిటి అని ఆ వృద్ధుడిని మహారాజు ప్రశ్నించగా అతడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మహారాజా, నేను తమరి ఏలుబడిలో ఉన్న శ్రీనగరి నివాసిని. నా పేరు శాంతిపతి. ఈమె నా కుమార్తె దీపాలి. మీరు మరణదండన విధించిన బందిపోటు నాయకుడు నాకు మేనల్లుడు. అతడికి నా కూతురిని చిన్నప్పుడే వివాహం చేయ నిశ్చయించాం. ఆనాటి నుంచి అతడినే భర్తగా భావిస్తూ ఆరాధిస్తోంది నా కూతురు. విధివశాత్తు అతడు చెడు మార్గాలు పట్టి బందిపోటుగా మారాడు. అయినా నా కూతురు అతనినే కోరుకుంటోంది. అతనిని తప్ప వేరెవరినీ తన భర్తగా అంగీకరించనని అంటుంది. కాదు కూడదు అని బలవంతం చేస్తే ప్రాణత్యాగం చేసుకుంటానని బెదిరిస్తోంది. కనుక రాజా, ఈ సమస్యను తమరే పరిష్కరించవలసినదిగా కోరుతున్నాను అంటూ విపులంగా చెప్పాడు ఆ వృద్ధుడు. అతడు చెప్పిన కథ మొత్తం విన్న మహారాజు ఆ అమ్మాయి వంక చూస్తూ, అమ్మాయి, నీవు ఆరాధిస్తున్నవాడు ప్రజలను పీడిస్తున్న బందిపోటు దొంగల ముఠానాయకుడు. అటువంటి వాడికి ఏ శిక్ష వేయడం ధర్మమో ఆ శిక్షనే విధించాను. కనుక నీకు తగ్గ మరొక వరుణ్ణి చూసి పెండ్లాడు అని చెప్పాడు. క్షమించండి మహారాజా, ఈ జన్మకు నేను అతడిని తప్ప మరొక పురుషుడిని నా భర్తగా అంగీకరించలేను. ఇంతకాలం అతడి ఉనికి తెలియక కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నాను. ఇన్నాళ్లకు నా శ్రమ ఫలించింది. తమరు దయతలిస్తే అతడిని వివాహమాడి మళ్ళీ చెడు పనులు చేయకుండా మంచి మనిషిగా బ్రతికేలా మార్చుకుంటాను. అలా వీలుకాని పక్షంలో
అతడిని తమకే అప్పగిస్తాను, అదీ కుదరని పక్షంలో అతడిని నేనే హతమారుస్తాను అంటూ గంభీరంగా చెప్పింది. ఆమె మాటలకు రాజు ఒక క్షణం ఆలోచించి, అమ్మాయి, నీవు చెప్పింది విన్నాక నీ మీద నమ్మకం కలుగుతున్నది. ఆ నమ్మకంతోనే అతడికి విధించిన మరణదండన రద్దు చేస్తున్నాను. చెరసాల దగ్గరకు పోయి రాజభటులకు ఈ లేఖను ఇచ్చి అతడిని విడిపించుకుని వెళ్ళు అంటూ బందిపోటు నాయకుడిని విడిచిపెట్టమని చెరసాల కాపలాదారుడికి రాసిన లేఖను ఆమెకు అందించాడు. ఆ లేఖను అందుకున్న ఆ అమ్మాయి సంతోషంగా మహారాజుకు పాదాభివందనం చేసి వృద్ధుడి వెంట వడివడిగా చెరసాల దగ్గరకు పోయి కాపలాదారుడికి మహారాజు ఇచ్చిన లేఖను అందించింది. ఆ లేఖను చదివిన కాపలాదారుడు, అయ్యో, ఈ తెల్లవారుజామునే ఆ నాయకుడిని ఉరితీసేశామమ్మా అంటూ విచారంగా చెప్పాడు. ఆ వార్త విన్న ఆ అమ్మాయి శివశివ అంటూ అక్కడే కూలిపోయి ప్రాణాలు విడిచింది. రాజా విక్రమార్క, కథ విన్నావుగా. శత్రువైనా సరే శరణు అడిగితే కాపాడాలి అన్నది ధర్మం కదా. ఆపద సమయంలో శిశుపాలుడిని బందిపోటు నాయకుడు సహాయం కోరాడు. ఆ తరువాత అతడిని స్నేహితుడుగా భావించి గౌరవించి సత్కరించి పంపించాడు. అలాంటి వాడి గుట్టు తెలిసింది కనుక సైన్యాన్ని బంధించమని పంపించాడు. అంటే శిశుపాలుడు నమ్మకద్రోహం చేశాడు. అతడు చేసిన నమ్మకద్రోహానికి బందిపోటు నాయకుడితో పాటు అతడినే భర్తగా ఆరాధిస్తున్న దీపాలి కూడా మరణించింది. ఓ కన్య చావుకు కారణమైన పాపం శిశుపాలుడిని అంటుకుంటుందా అంటుకోదా అని అడిగాడు. నా కథకు సమాధానం తెలిసి కూడా నీవు సమాధానం ఇవ్వకపోతే నీ తల 100 వ్రక్కలవుతుంది అంటూ పలికాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్క మహారాజు, బేతాళ, దీపాలి చావు పాపం ముమ్మాటికి శిశుపాలుడికి అంటుకోదు. రాజధర్మం ప్రజల క్షేమం కోరటమే. అందుకే బందిపోటు నాయకుడిని శిశుపాలుడు బంధించిన వైనంలో స్నేహధర్మంకు తావులేదు. ఇక దీపాలి వచ్చి నాయకుడిని విడిచిపెట్టమని కోరినప్పుడు కూడా విడిచిపెట్టడం ప్రజల క్షేమం దృష్ట్యా మహారాజుకు సుతరాము ఇష్టం లేదు. కానీ ఆమె అతడిని మారుస్తానని హామీ ఇచ్చింది. అలా వీలు కాని పక్షంలో అతడిని బంధించి అప్పగించటమో లేక స్వయంగా తానే హతమార్చటమో చేస్తానని ప్రమాణం చేసింది. అందుకే రాజు బందిపోటును విడుదల చేయటానికి సమ్మతించాడు. దీపాలి చావుతో రాజుకు నిమిత్తం లేదు. ఆమె చావుకు ఆమె కారకురాలు. తను ఆరాధిస్తున్నవాడు బందిపోటని, ఏదో ఒకరోజు రాజభటులకు అతడు చిక్కక తప్పదని, అతడికి అప్పుడు మరణదండన విధించడం తథ్యము అని తెలిసి కూడా అతడిని అంతగా ఆరాధించడమే ఆమె చావుకు కారణం అని చెప్పాడు. విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు తిరిగి తన స్థావరమైన మర్రి చెట్టు వద్దకు వెళ్ళిపోయాడు. తరువాత మనం వినబోయే కథ పేరు మానవత్వం. విక్రమార్కుడు మరుసటి రోజు మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు చేరి బేతాళుడిని కిందకు దించుకుని భుజం మీద వేసుకుని నడుస్తూ ఉండగా, రాజా విక్రమార్క, ప్రతి రాత్రి నీవు ఇంత కష్టపడి వచ్చి నన్ను మోసుకుపోతున్నావు. చేసిన వాగ్దానం కోసం ఇంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నావు. నీవు నిజంగా అభినందనీయుడవే. సరే, ఈనాడు నీకు ఓ గమ్మత్తైన కథ చెప్తాను విను. ఈ కథలో సమస్యను పరిష్కరించడం బహుశా ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాకపోవచ్చునన్నది నా ఆలోచన అంటూ మరో కథను ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు బేతాళుడు. పూర్వం సీతారామపురం అనే ఊరిలో చంద్రయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతడికి ఒకే ఒక కూతురు. ఆమె పేరు పూర్ణిమ. పేరుకు తగ్గట్టుగానే చక్కని ముఖవర్చస్సుతో కళకళలాడుతూ ఉండేది. ఆమె అందం చూసి పక్క గ్రామంలో ఒక స్థితిమంతుడు ఖర్చులన్నీ పెట్టుకుని తమ ఇంటికి కోడల్ని చేసుకున్నాడు. పూర్ణిమకు వివాహమై తొలిరాత్రి జరగకుండానే ఆమె భర్త పాముకాటుకు గురై మరణించాడు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు నువ్వొచ్చి నా బిడ్డను చంపేశావు అంటూ అత్తమామలు ఇంటి నుండి వెళ్ళగొట్టారు. విధిలేక పుట్టింటికి ఒంటరిగా బయలుదేరింది ఆమె. మార్గమధ్యంలో ఉండగానే చీకటి పడిపోవడంతో ఒక సత్రంలో బస చేసింది ఆమె. ఆ రాత్రి ఎవరో ఆగంతకుడు ఆమె నోరు మూసి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఒక పక్క భర్త పోయిన బాధతో, మరొక పక్క బలాత్కారానికి గురైన బాధతో ఆ దాపులనే ఉన్న పాడుబడిన బావిలో దూకి ప్రాణం తీసుకోబోయింది ఆమె. అది చూసిన ఓ స్త్రీ ఆమెను కాపాడి తన ఇంటికి తీసుకుపోయింది. పూర్ణిమ గర్భవతి అయ్యి ఓ పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమెను తీసుకుపోయిన స్త్రీకి పిల్లలు లేరు. అందుకని ఆ దంపతులు ఆ బిడ్డను దత్తత తీసుకుని పూర్ణిమకు విలువైన కానుకలు ఇచ్చి పుట్టింటికి సాగనంపారు. మాయమైపోయిన కూతురు తిరిగి రావడంతో చంద్రయ్య మరో సంబంధం చూసి పూర్ణిమకు పెళ్లి చేసి వేరే ఊరు పంపించేశాడు.
పూర్ణిమ దత్తతకు ఇచ్చిన బిడ్డకు చంద్రశేఖరుడు అను నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఆ దంపతులు. కాలగర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చంద్రశేఖరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతడికి తనని దత్తత చేసుకున్న విషయం తెలియకుండా ఏ లోటు రాకుండా పెంచారు ఆ దంపతులు. చంద్రశేఖరుడికి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. అలాంటి సమయంలో ఒకనాడు హఠాత్తుగా అతడికి పెంపుడు తండ్రి మరణించాడు. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వర్తించిన పిదప ప్రదానం చేసే సమయంలో ఆ పిండాన్ని అందుకోవడానికి 3 చేతులు ముందుకు వచ్చాయి. మొదటి చెయ్యి చంద్రశేఖరుడిని కన్నతల్లి పూర్ణిమకు తాళి కట్టిన భర్తది. రెండవ చెయ్యి పూర్ణిమను గర్భవతిని చేసిన చంద్రశేఖరుడి కన్న తండ్రిది. మూడవ చెయ్యి చంద్రశేఖరుడిని దత్తత తీసుకుని పెంచిన తండ్రిది. ఇప్పుడు చెప్పు రాజా విక్రమార్క, చంద్రశేఖరుడు తన చేతిలోని పితృపిండాన్ని ఏ చేతికి అందించడం ధర్మం? సమాధానం తెలిసి మౌనం వహిస్తే నీ తల 1000 వక్కలవుతుంది అంటూ సమస్యనిచ్చాడు బేతాళుడు. మరుక్షణం విక్రమార్కుడు, బేతాళా, ఈ కథలో చంద్రశేఖరుడు తనను పెంచిన తండ్రికి పిండ ప్రదానం చేయడమే ఆచారం, ధర్మం. ఎందుచేతనంటే భార్య ఎవరి ద్వారా సంతానం పొందినా ఆ సంతానానికి తాళి కట్టిన భర్తే తండ్రిగా చలామణి కావడం ఆచారం. ఆ రకంగా చంద్రశేఖరుడి పుట్టుకకు కారణమైన ఆగంతకుడు ఆ పిండాన్ని అందుకోవడానికి అనర్హుడు. ఇక పూర్ణిమ మొదటి భర్త మరణించి తరువాత బిడ్డను కని అతన్ని దత్తత ఇచ్చినాక మరో పెళ్లి చేసుకుంది. ఆ రకంగా చూస్తే చంద్రశేఖరుడి తండ్రిగా పిండం అందుకునే అర్హత ఆమెకు తాళి కట్టిన మొదటి భర్తకు లేదు. ఇక మిగిలింది చంద్రశేఖరుడిని పెంచిన తండ్రి మాత్రమే. ఆ పిండాన్ని అందుకోవడానికి పెంచిన తండ్రి మాత్రమే అర్హుడు అంటూ విక్రమార్కుడు ఆ సమస్యను పరిష్కరించాడు. విక్రమార్కుడు నోరు విప్పటంతో మౌనభంగం అయ్యింది. బేతాళుడికి కావలసింది కూడా అదే కనుక వెంటనే అదృశ్యమైపోయి తన నివాసమైన మర్రి చెట్టు కొమ్మను చేరుకున్నాడు. ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.